అధికారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. హైడ్రా కమిషనర్పై సింగిల్ జడ్జి తీర్పు సమర్థనీయమే. ప్రైవేట్ స్థలాల్లో ప్రహరీ కూల్చివేతపై హైకోర్టు వ్యాఖ్య. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రైవేటు వ్యక్తులు పిటిషన్లు వేయడం ద్వారా కోర్టుకు తప్పుదారి పట్టించడం లేదని, అధికారులే ఆ పని చేస్తున్నారని హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఎలాంటి నిర్దిష్ట ఆదేశం లేకుండా కూల్చివేతలు చేపట్టడంలో హైడ్రా అత్యుత్సాహం చూపించి హైడ్రా వ్యవహారంలో ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సమర్థనీయమని చెప్పింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కొన్ని ప్రభుత్వ భూములు అని చెప్పేసి హైడ్రా వాటికి సంబంధించి కూల్చివేస్తుందో దాంట్లో భాగంగా ప్రైవేటు వ్యక్తులు పిలువైతున్నారు. అయితే అది తప్పని చెప్పేసి ముఖ్యంగా అధికారులే అత్యుత్సాహం చూపించి ఇటువంటివి చేస్తున్నారని చెప్పేసి హైకోర్టు అయితే ఉద్యోగులపై మండిపడిందనమాట. ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ హైకోర్టు ఎప్పటికప్పుడే వారికి సంబంధించి హక్కులైతే తెలుపుతుంది. అంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన హక్కులు ఏంటి అనేదిని ఉద్యోగులైతే అత్యుత్సాహం చూపించి వారిపై అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి నోటీసులు ఇక్కడ అందకుండా ఎలా పడితే అలా చేస్తున్నారని చెప్పేసి అన్నదనమాట. సో ఈ నేపథ్యంలో హైకోర్టు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అధికారులకు సంబంధించి వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.